హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ సైబర్ అటాక్స్. సైబర్ అటాక్స్ ఎలా పనిచేస్తాయి? ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటూ మనం ఒక్కొక్క అటాక్ గురించి మాట్లాడుకుందాం. సైబర్ అటాక్స్ నుండి మనం ఎలా సురక్షితంగా ఉండాలో కూడా డిస్కస్ చేసుకుందాం. సైబర్ అటాక్స్‌లో చాలా టైప్స్ ఆఫ్ అటాక్స్ ఉంటాయి. సో, ఈ వీడియోలో ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ అటాక్స్ గురించి మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మనం ఫస్ట్ అటాక్ గురించి మాట్లాడుకుందాం. అటాక్ గురించి మాట్లాడుకోబోయే ముందు, మనం ఇద్దరి గురించి తెలుసుకోవాలి. ఒకటి సైబర్ నేరగాళ్ళు, ఇంకొకటి బాధితులు. సైబర్ నేరగాల్ని మనం హ్యాకర్స్ గాను, బాధితుల్ని మనం విక్టిమ్స్ గాను పిలుస్తాం. ఇప్పుడు మనం సైబర్ నేరగాల్ని ఒక పేరు పెడదాం. విక్టిమ్స్‌కి ఒక పేరు పెడదాం. సైబర్ నేరగాళ్ళకి పేరొచ్చేసి బాబ్. విక్టిమ్ ఒక పేరొచ్చేసి ఆలిస్. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పుకుంటూ మనం ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇతను బాబ్ హ్యాకర్. ఇతను ఆలిస్ విక్టిమ్. ఇది ఒక బ్యాంక్. సో, ఈ బ్యాంక్ పేరు వాడుకొని ఈ బాబ్ అనే అతను ఈ మెయిల్స్‌ని విక్టిమ్స్‌కి పంపియడం జరుగుతుంది. ఈ బాబ్ అనే అతను ఒకరోజు ఈ విక్టిమ్‌కి మెయిల్ పంపించాడు. ఈ మెయిల్‌ని చదవడం మొదలుపెట్టారు. ఈ మెయిల్‌లో ఏముందంటే, మీరు కొన్ని రోజులుగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ వాడకపోవడం వల్ల మీ అకౌంట్‌ని ఫ్రీజ్ చేయడం జరిగింది. సో, మీ అకౌంట్‌ని ఫ్రీజ్ అవ్వకుండా ఉండాలంటే, మీరు ఈ లింక్ పైన క్లిక్ చేసి మినిమమ్ ట్రాన్సాక్షన్ చేయండి అని ఉంది. సో, ఈ యాలిస్ ఏమనుకున్నాడంటే, నిజంగానే ఈ బ్యాంక్ నుంచి మెయిల్ వచ్చిందేమో, మళ్ళీ ఒకవేళ ఇతని అకౌంట్ ఫ్రీజ్ అయిపోద్దేమో అని భయంతో అతను ఆ లింక్‌ని క్లిక్ చేశాడు. ఆ లింక్‌ని క్లిక్ చేయగానే ఏమైద్దంటే సేమ్ ఈ బ్యాంక్ అకౌంట్ లాంటి ఇంటర్‌ఫేసే ఇతను కూడా తయారు చేశాడు. సో, ఆ లింక్‌లో ఇతను తయారు చేసిన వెబ్‌సైట్ ఉంది. సో, ఇతనేమనుకున్నాడు, ఈ ఈ బ్యాంక్ తయారు చేసిన వెబ్‌సైట్‌కి ఈయన లాగిన్ అయ్యాడనుకున్నాడు. కానీ ఇతను లాగిన్ అయింది ఇతను తయారు చేసిన వెబ్‌సైట్‌లో. సో, యాజ్ యూజువల్‌గా లాగిన్ అయ్యాడు. లాగిన్ అయితే క్రెడెన్షియల్స్, పాస్‌వర్డ్స్ ఇచ్చాడు. పాస్‌వర్డ్స్ ఇచ్చి వెంటనే ట్రాన్సాక్షన్ చేయడానికి ట్రై చేసాడు. కానీ ట్రాన్సాక్షన్ అవ్వల. ఎందుకవ్వదు? ఎందుకంటే ఇదొక ఫేక్ వెబ్‌సైట్ కాబట్టి. సో, ట్రాన్సాక్షన్ అవ్వలేదని ఆలిస్ అనే వ్యక్తి బ్యాంక్ మేనేజర్‌కి ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే బ్యాంక్ మేనేజర్ మేము ఎటువంటి మెయిల్ పంపియలేదని చెప్పంగానే అతనికి అర్థమైపోయింది. ఇదొక అటాక్ అని. సో, ఇతను ప్రొవైడ్ చేసిన మెయిల్ ఐడీ పాస్‌వర్డ్ ఇతనికి తెలిసిపోయింది. సో, అతను అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఓటీపీ ఇవన్నీ ఇతనికి తెలిసిపోయాయి కాబట్టి, సో, ఇతను అతని అకౌంట్‌లో ఉన్న ట్రాన్సాక్షన్ అమౌంట్ అంతా ఇతని అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. సో, ఈ అటాక్‌ని మనం ఫిషింగ్ అటాక్ అని అంటాం. సో, ఈ ఫిషింగ్ అటాక్ ఏంటంటే, ఒక ఫేక్ హ్యాకర్ ఏం చేస్తాడంటే, ఒక ఫేక్ మెయిల్‌ని పంపిస్తాడు. కానీ ఆ విక్టిమ్ ఏమనుకుంటాడంటే, ఈ మెయిల్ వచ్చింది బ్యాంక్ నుంచి అనుకుంటాడు. సో, ఇలా చాలామంది మోసపోతున్నారు. సో, మనకి అలాంటి మెయిల్స్ రాంగానే మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ అలాంటి మెయిల్స్‌ని మనం ఇగ్నోర్ చేయకూడదు. కానీ ఒక్కొక్కసారి అది రియల్ అవ్వచ్చు. ఒక్కోసారి అది ఫేక్ అవ్వచ్చు. సో, మనం ఇది రియలా? ఫేకా? అని కనుక్కోవడానికి డైరెక్ట్‌గా ఆ బ్యాంక్ మేనేజర్‌కి కానీ, ఆ బ్యాంక్‌కి సంబంధించిన వాళ్ళకి గాని ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఒకవేళ ఫేక్ అయితే ఫేక్ అని, లేకపోతే రియల్ అయితే నిజంగా బ్యాంక్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ఎప్పుడూ ఈ మెయిల్స్ అన్నీ ఈ బ్యాంక్ అకౌంట్స్ నుంచే ఇలానే రావు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి గమనించుంటారు. మీరెప్పుడైనా మెయిల్ ఐడీ ఇంకొక డివైస్‌లో లాగిన్ అయినప్పుడు మీకు ఒక సెక్యూరిటీ అలర్ట్ వచ్చిద్ది. ఆ సెక్యూరిటీ అలర్ట్‌లో ఏముంటదంటే మీరేనా ఇది లాగిన్ అయింది. మీరు కాకపోతే మీరు పాస్వర్డ్ మార్చుకోండి అని వచ్చిద్ది. సో, ఇది చాలా వరకు మనం లాగిన్ అయినప్పుడు చూస్తాం. సో, ఇటువంటి మెయిలే మనం ఎప్పుడు వేరే డివైస్‌లో లాగిన్ అవ్వనప్పుడు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, ఓకే. మనం ఇది లాగిన్ అవ్వలేదు కాబట్టి సమ్‌వన్ ఇది లాగిన్ అయ్యుండొచ్చు. మనం వెంటనే పాస్వర్డ్ మార్చుకుందాం. సో, వెంటనే ఆ మెయిల్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేసి పాస్వర్డ్ మార్చుకోకుండా మనం ఏం చేయాలంటే, ఆ లింక్‌ని అవాయిడ్ చేసి మనం బ్యాక్‌కొచ్చేసి మనం అఫీషియల్‌గా ఎళ్లి మన మెయిల్ లోకెళ్ళి మనం పాస్వర్డ్ మార్చుకుంటే అది ఇంకా మంచిది. డైరెక్ట్‌గా వాళ్ళు మెయిల్ పంపించిన మెసేజ్‌లో లింక్ క్లిక్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం సెకండ్ అటాక్ గురించి చూద్దాం. ఈ అటాక్ పేరొచ్చేసి మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. మనం సాధారణంగా మనకి పబ్లిక్ వైఫైస్ అవైలబుల్‌గా ఉంటాయి. మనం ఎక్కడికైనా కేఫ్‌కెళ్ళినప్పుడు, లేదా రెస్టారెంట్స్‌కెళ్ళినప్పుడు, లేదా
సినిమా హాల్స్‌కెళ్ళినప్పుడు, లేదా బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ ఇలాంటి చోట్ల మనకి ఫ్రీగా పబ్లిక్ వైఫై ప్రొవైడ్ చేస్తారు. సో, హాఫ్ అన్ అవర్ గాని, 1 అవర్ గాని అలా. సో, అలాంటి చోట్ల ఏమైద్దంటే అవి పబ్లిక్ కాబట్టి ఎవ్రీవన్‌కి యాక్సెస్ ఉంటది కాబట్టి, సో, హ్యాకర్స్ అలాంటి చోట్లు ఒకటి ఫైండ్ చేసి, వాళ్ళు అక్కడికొచ్చి ఆ నెట్వర్క్‌ని ఇంటరప్ట్ చేసి, మనం గనక ఆ నెట్వర్క్‌ని వాడుతూ ఉంటే, సో, మనం వాడే డేటా అంతా హ్యాకర్ రీడ్ చేయగలుగుతాడు. సో, మనం గనక ఒక్కొక్కసారి మన బ్యాంక్ డీటెయిల్స్ లేదా మనం సంథింగ్ పాస్‌వర్డ్స్ గానీ, లేదా లాగిన్ క్రెడెన్షియల్స్ గానీ, మనం గనక ఆ వైఫై వాడుతూ మనం గనక టైప్ చేస్తూ ఉంటే, సో, ఆ హ్యాకర్ అనేవాడు దాన్ని రీచ్ చేయగలుగుతాడు. సో, మన యొక్క డీటెయిల్స్‌ని కలెక్ట్ చేసుకొని అతనికి నచ్చినట్లు చేసుకుంటాడు. సో, దీన్నే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటారు. సో, ఇదే అటాక్‌ని ఇంకొక రకంగా ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఒక కేవ్ ఉంది. ఆ కేవ్ కాడ ఫ్రీ వైఫై ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఈ హ్యాకర్ ఏం చేస్తాడంటే అదే కేఫ్ పక్కన ఇంకో వైఫై పెడతాడు. సో, అదే కేఫ్ పేరు పెట్టి ఈ వైఫై పెడతాడు. సో, ఈ కేఫ్‌కొచ్చిన వాళ్ళు ఈ వైఫై కనెక్ట్ అయ్యే బదులు ఈ ఈ హ్యాకర్ యొక్క వైఫై కనెక్ట్ అయ్యి, సో, వాళ్ళు అప్పుడు ఆ నెట్వర్క్‌ని వాడుకోవడం వల్ల అప్పుడు వీళ్ళ డేటా అంతా ఈ హ్యాకర్‌కి తెలిసిపోయిద్ది. ఇలాంటి అటాక్ బారిన పడకూడదంటే మనం మాక్సిమం పబ్లిక్ వైఫైస్‌ని అవాయిడ్ చేయాలి. పబ్లిక్ వైఫైస్‌ని వాడకుండా ఉంటేనే మంచిది. సో, దిస్ ఈస్ అబౌట్ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. దట్స్ ద వీడియో గైస్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. థాంక్ యూ.